మీకు గంభారి అనే ఆయుర్వేద మూలిక గురించి తెలుసా? నాకు తెలిసి మీలో ఎవరికీ తెలియకపోవచ్చు. సో నేనే చెప్తాను వినండి. గంభారిని సాధారణంగా చందహర చెట్టు అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం గ్మెలినా అర్బోరియా. ఈ చెట్టు హిమాలయాలు, నీలగిరితో పాటు భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాలలో కూడా పెరుగుతుంది. అయితే ఇది ఆయుర్వేదంలో దశమూల చూర్ణంలో ఉపయోగించే ఒక ఔషధ మూలికగా బాగా పాపులర్ అయింది. మరి ఈ గంభారి వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గంభారిలో అనాల్జేసిక్ ప్రాపర్టీస్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఆర్థరైటిస్ వల్ల వచ్చే వాపులతో పాటు నొప్పిని కూడా తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇంకా ఈ గంభారిలో ఉండే లాక్సేటివ్ ప్రాపర్టీ రకరకాల జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం గంభారిని నోటి ద్వారా లేదా శరీరంపై బాహ్యంగా కూడా ఉపయోగించవచ్చు. గంభారి ఆకులను నోటి ద్వారా తీసుకోవడం లేదా పైపూత వేయడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. ఎందుకంటే ఇది బాడీలో వాతాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అయితే మార్కెట్లో గంభారి పొడి రూపంలో లభిస్తుంది. కాబట్టి ఆర్థరైటిస్ నొప్పితో బాధపడే వాళ్ళు 2-3 గ్రాముల గంభారిని గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు 1 లేదా 2 సార్లు తీసుకోవాలి. అయితే భోజనం తరువాతే తీసుకోవడం మంచిది. కానీ గంభారిని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే గంభారిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గంభారిని ఉపయోగించే ముందు వైద్యుణ్ణి సంప్రదించి తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.